పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యోహాను ఉత్సవంను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 6 నుంచి 104 వరకు జీవించి ఉన్నారు. అపోస్తలుడు, సువార్తికుడు, యేసుని ప్రియ శిష్యుడు, సహజ మరణం పొందిన ఒకే ఒక అపోస్తలుడు. యోహాన్ మొదటి పట్టణము. యోహాన్ రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. భక్తి కీర్తన 97 1 2 5 6 11 12 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఈ సువార్త పాఠాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆదివారం తెల్లవారగానే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరు పరిగెత్తుచుండిరి, కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచ్చట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోన్ పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి గొప్ప పునీతుని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ దినము మన తల్లి అయిన శ్రీ సభ పునీత యోహాను సువార్తికుడి యొక్క పండుగను కొనియాడుచూ ఉన్నాం. క్రీస్తు జయంతి కాలంలో పునీత యోహాను గారిని స్మరించుకోవడం ఎంతో శ్రేయస్కరం. పునీత యోహాను తన సువార్తలో మెస్సియాను వైవిధ్యభరితంగా, సృజనాత్మకంగాను, హేతుబద్ధంగా, సాంప్రదాయానుసారంగా, ఆచరణాత్మకంగా, అనాచరణ ఆలోచన ప్రకారంగా, అనాదిగానున్న సిద్ధాంతాల ప్రకారంగా, నూతనత్వముగా ఆవిష్కరించాడు. పునీత యోహాను గారి అలనాటి ప్రజల్లో అనాదిగానున్న ఆశలను, గ్రీకుల మనోభావాలతో కూడుకున్న భావాలను సైద్ధాంతికపరమైన, ప్రయోగాత్మకమైన ఆధారభూతంగా మెస్సియాను తన సువార్తలో ఈ ఆవిష్కరణ గావించాడు. పునీత యోహాను గారు తన యోదయ మతంలోని మత పెద్దల ఆలోచన సరళిలో, తన యోదయ మతంలోని సామాన్య ప్రజల ఆశలకు అనుగుణంగా, తాడిత పీడిత పేద వర్గాల ప్రజల నిరీక్షణకు అనుగుణంగా, గ్రీకుల అన్యుల రుజురూపణలతో మెస్సియాను ఆవిష్కరించారు. పునీత యోహాను గారికి పూర్వ ప్రవక్తల, సమకాలీకుల, స్వీయ వర్గంలోని ప్రజల, అన్యుల, గ్రీకుల, ఇతరుల ఆలోచనలను మేళవింపు చేసి ఒకే విధంగా అందరికీ సమాధానపూర్వకంగా, సందేహ నివృత్తిగా తన సువిశేషమును రచించి మెస్సియాను పరిచయం చేసి, మెస్సియాను విశ్వసించిన వారికి కలుగు శుభములు, మేలులు, అద్భుతాలు, స్వస్థతలు కలుగు విధంగా, ప్రేరణాత్మకంగా, ఉత్సాహభరితంగా, రక్షణదాయకంగా రచించారు. పునీత యోహాను గారు మెస్సియాను గూర్చి రక్షణ సువార్తను, 3 లేఖలను, దర్శన గ్రంథమును రచించి ఆది అంత్యము లేని రక్షకుడి గురించి గ్రంథస్థం చేసి చివరి స్థాయిగా శాశ్వతంగా శ్రీసభలో పరలోకంలో నిలిచిపోయారు.
ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి మొదటి పట్టణంలో ఆదిలో వాక్కు ఉండెను అని తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను గారు తన సువార్తలోను లేఖల్లోనూ జీవవాక్కు కలదని ప్రతిధ్వనిస్తూ ఉన్నారు. దైవ కుమారుడు క్రీస్తుతో దేవుని సంకల్పానికి ఉన్న దగ్గర సంబంధాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. జీవవాక్కు అయిన యేసుతో వారికి ఉన్న సంబంధాన్ని యోహాను గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన వాక్కును చెప్పువారు వినుమని, ఈయనను కన్నులారా చూడమని మరియు ఆయనను ముట్టుకున్నామని అపోస్తలులు వారి అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ జీవవాక్కైన యేసుని చూచామని ఆయనకు విధేయత తెలుపుతూ ప్రజలందరికీ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చారు. శిష్యులకు పితతో కుమారుడితో ఉన్న దగ్గర సంబంధం వలన ప్రజలందరినీ ఆ అనుభూతిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి సువార్తలో మగ్దల మరియమ్మ ప్రేమ, గౌరవం, ఆసక్తి ప్రభు పట్ల అధికముగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఆదివారం ఇంకను చీకటి ఉండగా ఆమె వచ్చి చూడగా రాతి సమాధికి ముద్ర లేదు, రాయి కూడా ప్రక్కకు త్రియపడి ఉండెను. ఆమె ఆశ్చర్యము, భయము, ఆందోళనకు గురి అయినది. ప్రభుని శరీరం సమాధిలో లేదని నిర్ణయించుకొని పేతురు యోహానులతో ఆ సంగతి తెలియచేశారు. ప్రభుని శరీరమును ఎవరో ఎత్తుకొని పోయిరి అన్న సంగతి ఆమె మనస్సులో మొదలైంది. వెంటనే స్త్రీలు పేతురు యోహానులకు సమాధి సమాచారం అందించింది. తక్షణమే వారి ఇరువురు పరిగెత్తి సమాధిని చేరుకున్నట్లు చూస్తూ ఉన్నాం. యోహాను గారు యువకుడు, క్రీస్తుని ప్రియమైన శిష్యుడు కనుక ముందుగా సమాధి చేరెను. యోహాను చేరిన తరువాత పేతురు కూడా సమాధిని సమీపించెను. పేతురు లోపల ప్రవేశించగానే యోహాను కూడా ప్రవేశించెను. అక్కడ నారబట్టలు పడి ఉండెను. ప్రభు శరీరమును దొంగలు దొంగిలించలేదు. యాజకులు, యూదులు, శిష్యులు ప్రభుత్వం తీయలేదు. మరి శరీరం ఏమైనట్లు? సరి అయిన సమాధానం ప్రభుని పునరుత్థానమే. ఆయన మరణమును జయించెను, సమాధిని జయించెను. ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు పునీత యోహాను గారు మనతో ముచ్చటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మేము ఆయన మాటలను విన్నాం, ఆయనను తాకాం, ఆయనతో జీవించాం అని ఘంటాపథంగా తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈనాడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన యేసు యొక్క మానవత్వాన్ని, ముఖ్య చరిత్రను మార్కు రాశారు. యూదులు నిరీక్షించే మెస్సియా ఈ యేసుక్రీస్తే అని మత్తయ్య గారు యూద క్రైస్తవుల కొరకు రాశారు. యేసు మానవాళికి అంతటికీ ప్రభువు, రక్షకుడిని ప్రాధాన్యతనిస్తూ లూకా గారు రాయగా, యోహాను గారు మాత్రం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ ఆయన దైవపుత్రుడు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించేలా రాశారు. యోహాను గారిని గొప్ప వేదాంతి, దైవ శాస్త్ర పండితుడని విజ్ఞులు వక్కాణిస్తూ ఉన్నారు. వీరిని గ్రద్ద బొమ్మతో గుర్తిస్తూ ఉన్నారు. కారణమేమనగా గ్రద్ద సూర్యుని చుట్టూ చూస్తూ స్పష్టంగా పైకి ఎగురుతుంది. అలాగే భూమి మీద చిన్న కోడిపిల్లలను కూడా తన సూక్ష్మ దృష్టితో ఇట్టే పసిగడుతుంది. పద్మోస్ దీవిలో బహిష్కరణ శిక్ష అనుభవించాక డొమిషియన్ చక్రవర్తి మరణానంతరం ఎఫెసు నగరం వచ్చి చాలా సంవత్సరాలు జీవించారు. పునీత జెరోమ్ గారు రాసినట్లు పునీత యోహాను గారు
పండు ముసలి ప్రాయంలో తనను దర్శింపవచ్చిన వారితో, నా చిన్న బిడ్డలారా, ఒకరిని ఒకరు ప్రేమింపుడు అంటూ ఉండేవారట. ఎప్పుడు చూసినా విన్నా ఇదే పలుకుతారేమిటని ఒకతను ప్రశ్నింపగా, వారు, ఎందుకంటే ఇదే ప్రభుని ప్రబోధం, ఇది నీవు ఆచరిస్తే చాలు అని బదులిచ్చారట. నిండు నూరేళ్ళు జీవించిన పిమ్మట పునీత యోహాను గారు ఎఫెసు నగరంలోనే దేహాన్ని చాలించారు. వేద సాక్షి మరణం పొందక నిలబడిన ఏకైక అపోస్తలుడు వీరే కావడం విశేషం. పెను తుఫాను, వడగండ్ల వాన, ఉరుములు, పిడుగుల వాన వలన ఆపదల విషయంలో పునీత యోహాను గారిని జ్ఞాపకపరుచుకొని ఉపశమనం పొందటం విశ్వాసులకు ఆనవాయితీగా వస్తున్నది. ఆసియా మైనర్ ఎఫెసీయులకు పాలక పునీతులుగా పునీత పేతురు గారు వందింపబడుతూ ఉన్నారు. జాన్ అనగా దేవుడు వరప్రసాదాల గని, దేవుడు అభిమానించెను అని అర్థం. ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినచో మనం తప్పక ఒకరి ఎడల ఒకరం ప్రేమ గలవారై ఉండవలెను. ప్రియ స్నేహితులారా, దేవుడే ప్రేమ, దేవుని వాక్యే ప్రేమ. మరి అటువంటి ప్రేమమయిని ప్రేమించుదాం. మన సహోదరి సహోదరులను ప్రేమించి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. పునీత యోహాను గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.